నమస్తే, నేను మీ శ్రీధర్ ఈవింగ్స్ నుంచి. చాలామంది తల్లిదండ్రులకి అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదవాలి అనే దాని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కువని, లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉంటాయని, ఎన్ఎంసి రూల్స్ ప్రకారం ఉండదని, మన ఇండియన్ ఫుడ్ దొరకదని, లేకపోతే ప్రాపర్ గైడెన్స్, ఇన్ఫర్మేషన్ ఆర్ సపోర్ట్ దొరకదని, ఇలాగ రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. ఇవన్నీ కూడా అపోహలు మాత్రమే. కారణం ఏంటంటే మనం అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదవాలి అనుకున్నప్పుడు ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. రకరకాల కంట్రీస్, ఆ కంట్రీస్లో ఉన్న కాలేజెస్, ఇన్ని ఆప్షన్స్ మన ముందున్నప్పుడు ఏది చూస్ చేసుకోవాలి, ఎలా చూస్ చేసుకోవాలి అనే ఒక కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్లో మనకి డిఫరెంట్ సోర్సెస్ నుంచి, అంటే రకరకాల మనుషుల దగ్గర నుంచి కావచ్చు, రకరకాల కన్సల్టెన్సీస్ దగ్గర నుంచి కావచ్చు, డిఫరెంట్ ఇన్ఫర్మేషన్, అంటే మనకి వచ్చే సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీద డిపెండ్ అవ్వటం జరుగుతుంది. అంటే మనకి ఎవరైతే చెప్తారో, కన్సల్టెన్సీస్ కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకునే మనం ఒక అభిప్రాయానికి వస్తాం. అయితే ఈ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. కారణం ఏంటంటే మనకి చెప్పే వాళ్ళకి సరైన అవగాహన లేకుండా చెప్తే దాన్ని బేస్ చేసుకొని మీరు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగితే అది రాంగ్ డెసిషన్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో మనం తీసుకునే నిర్ణయము రాంగ్ అవ్వకుండా కరెక్ట్ వేలో ఉండి మన పిల్లల సక్సెస్కి అది దోహదపడాలి అని అంటే ఏమేం పాయింట్స్ కన్సిడర్ చేయాలి, ఎలా దాని ఆథెంటికేషన్ చెక్ చేసుకోవాలి, అంటే ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనే పాయింట్స్ మీదే ఇవాళ మన వీడియో చేయడం జరిగింది. సో దీన్ని చివరిదాకా చూడండి, మీకు అబ్రాడ్లో ఎంబీబీఎస్ మీద ఉన్న అపోహలన్నీ పోయి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. దీంట్లో ముఖ్యంగా అందరూ అనుకునేది ఏంటంటే అబ్రాడ్లో కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అని అనుకుంటారు. సో ఈ కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది కంట్రీ టు కంట్రీ మారిపోతూ ఉంటుంది. కారణం ఏంటంటే ఒక్కొక్క కంట్రీలో ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్, అంటే లివింగ్ ఎక్స్పెండిచర్ కావచ్చు, ఇన్ఫ్లేషన్ కావచ్చు, లేకపోతే ఆ కంట్రీ ఎకానమీ బేస్ అయ్యి కానీ ఆ కంట్రీలో మనం చదువుకునే కాస్టింగ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మనం చూస్ చేసుకునే కంట్రీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏంటి, కాలేజీ ఫీ స్ట్రక్చర్ ఏంటి, అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ ఏంటి, వీటన్నిటినీ కన్సిడర్ చేసుకుంటే మనం ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యేసరికి ఎంత కాస్టింగ్ రావచ్చు, అంటే ఎంత మొత్తం ఖర్చు అయ్యే అవకాశం ఉంది అనేది క్లారిటీ వస్తుంది. సో ఈ బడ్జెట్ క్యాలిక్యులేషన్ చేసుకునేటప్పుడు ఏమేం పాయింట్స్ మనం కన్సిడర్ చేసుకోవాలి, అసలు ఎలాంటి ఖర్చులు ఉంటాయి అనే దాని మీద మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేయడం జరిగింది. ఎవరైతే ఆ వీడియో మిస్ అయ్యారో కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇవ్వడం జరుగుతుంది. కావాలన్న వాళ్ళు ఒక్కసారి ఆ వీడియోని కూడా చూడండి, మీకు బడ్జెట్ పార్ట్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. నా బడ్జెట్ దగ్గరకు వచ్చేసరికి ఏ కంట్రీస్లో ఎంత బడ్జెట్ అవుతుంది, మనకి 25 లక్షల నుంచి 5 కోట్ల వరకు ఖర్చు అయ్యే కాలేజెస్, కంట్రీస్ ఉన్నాయి. సో మనం చూస్ చేసుకునే కంట్రీని బట్టి, ఆ కంట్రీలో ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్ని బట్టి, అదర్ ఎక్స్పెన్సెస్ కలుపుకొని మొత్తం మన బడ్జెట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన 25 లక్షల నుంచి మొదలయ్యే బడ్జెట్ కూడా అన్ని ఖర్చులు కలుపుకొని, అందులో కాలేజీ ఫీజు కావచ్చు, అదర్ ఎక్స్పెండిచర్స్ కావచ్చు, ఫ్లైట్ టికెట్స్ కావచ్చు, అన్నీ కలుపుకొని 25 లక్షల నుంచి మీకు మొదలవుతాయి. సో మనం ఆ కంట్రీని బట్టి అందులో ఉన్న కాస్టింగ్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ మనం ముందుగా చెప్పుకున్నట్టుగా కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంటుంది అనేది అపోహ మాత్రమే. కంపారిటివ్లీ ఇండియా తోటి కంపేర్ చేసుకుంటే మనకి కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఎంబీబీఎస్ అనేది చాలా తక్కువలోనే అబ్రాడ్లో మనం కంప్లీట్ చేసుకోవటం. సెకండ్ పాయింట్, ప్రాపర్ ఇన్ఫర్మేషన్, గైడెన్స్ ఆర్ సపోర్ట్. ఈ మూడు మనకి కోర్సు కంప్లీట్ అయ్యేదాకా లభించాలి అనుకుంటే మనం చూస్ చేసుకునే కన్సల్టెన్సీ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అందరూ ఏంటంటే మనకి కాలేజ్ ఎక్కడుంది, కంట్రీ ఏంటి, దాని ఫీ స్ట్రక్చర్ ఏంటి, అక్కడ దొరికే ఫెసిలిటీస్ ఏంటి, వీటి గురించి చెప్తారు. సో వీటి వల్ల మనకి ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే దొరుకుతుంది. సో ఇన్ఫర్మేషన్తో పాటుగా గైడెన్స్ నీడ్ ఉంటుంది. ఈ గైడెన్స్ ఏంటంటే మనం కోర్స్ కంప్లీట్ చేసే లోపల అసలు కోర్స్ ఎలా చదవాలి, ఎప్పుడు మొదలు పెట్టాలి, ఏం చదవాలి, ఈ మూడిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, గైడెన్స్ అనేది పిల్లలకి చాలా అవసరం ఉంటుంది.
జనరల్గా మనం కాలేజ్ గురించి డీటెయిల్స్ తీసుకుంటాము, జాయిన్ అవుతాము. సో అక్కడ వాళ్ళు ఏం చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి అనే గైడెన్స్ లేకపోతే సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే పిల్లలకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్తో పాటుగా కోర్సు డ్యూరేషన్ మొత్తం కూడా వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ అనేది దొరుకుతుందో సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ వీటితో పాటుగా సపోర్ట్. ఈ సపోర్ట్ ఏంటంటే వాళ్ళ ట్రావెల్ టైం, ఈ కోర్సు డ్యూరేషన్ టైం ఏదైతే ఉంటుందో 5.5-6 years పాటు పిల్లలకి తోడుగా అక్కడ ఉండి వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడమే సపోర్ట్. సో మీరు చూస్ చేసుకునే కన్సల్టెన్సీ ఓన్లీ అడ్మిషన్ ఇస్తుందా, ఇన్ఫర్మేషన్ వరకే ఇస్తున్నారా, ఇన్ఫర్మేషన్తో పాటు గైడెన్స్ ఇస్తున్నారా, గైడెన్స్తో పాటుగా కోర్స్ కంప్లీట్ అయ్యేదాకా సపోర్ట్ ఇస్తున్నారా, ఇది కంపల్సరీ మీరు చెక్ చేసుకోవాల్సిన పాయింట్. నౌ కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఎన్ఎంసి రూల్స్. ఎన్ఎంసి రూల్స్ ప్రకారం మనము అబ్రాడ్లో ఎంబీబీఎస్ అనేది చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కారణం ఏంటంటే 2021 సంవత్సరంలో ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్షియేట్ రెగ్యులేషన్స్ అని చెప్పి ఒక గెజెట్ను రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ గెజెట్లో పొందుపరిచిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా మాత్రమే మనం అబ్రాడ్లో ఎంబీబీఎస్ అనేది చదువుకోవాలి. సో ఆ రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి అనే దాని మీద మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేయడం జరిగింది. ఎవరైతే వాటి గురించి అవగాహన కావాలనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది, ఒకసారి ఆ వీడియోని చూడండి. క్లుప్తంగా ఎన్ఎంసి రూల్స్ గురించి మాట్లాడితే డ్యూరేషన్ గురించి అందులో చెప్పడం జరిగింది, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏ లాంగ్వేజ్లో చదువుకోవాలి, అండ్ మ్యాండేటరీ సబ్జెక్ట్స్, ఏ సబ్జెక్ట్స్ అంటే మనం చదువుకుంటున్న కంట్రీలో కావచ్చు, కాలేజ్లో కావచ్చు, ఆ కరికులంలో ఈ సబ్జెక్ట్స్ అనేది మ్యాండేటరీ కింద ఉండాలి. సో ఆ సబ్జెక్ట్స్ ఏంటి అండ్ లైసెన్సింగ్, ఆ లైసెన్సింగ్ పాలసీస్ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా మనం ఫాలో అవ్వాలి. ఇవి ఫాలో అయిన పిల్లల డిగ్రీ మాత్రమే ఎన్ఎంసి యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఇండియాలో పెట్టే లైసెన్సింగ్ ఎగ్జామ్ ఎఫ్ఎంజీఈ కావచ్చు, రేపటి నుంచి జరగబోయే ఎన్ఈఎక్స్టీ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ కావచ్చు, ఆ ఎగ్జామ్స్ రాయడానికి పర్మిషన్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఒక్కవేళ మనం ఆ రూల్స్ని పాటించకుండా ఏదో కంట్రీకి వెళ్ళిపోయి మనం ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని ఆ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి ఎన్ఎంసీకి అప్లై చేస్తే అది 100% ఇన్వాలిడ్ అవుతుంది. ఇండియాలో పెట్టే లైసెన్సింగ్ ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్ ఇవ్వబడదు. సో చాలా జాగ్రత్తగా మనం వెళ్తున్న కంట్రీలో ఉన్న పాలసీస్ ఏంటి, ఆ పాలసీస్ ప్రకారంగా ఎన్ఎంసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇవి ఎలా చెక్ చేసుకోవాలి అనేది మనం ఆథెంటికేటెడ్ డాక్యుమెంట్స్ని మాత్రమే నమ్ముకోవాలి. సో ఆ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఆ డాక్యుమెంట్స్ ఎందులో ఉంటాయి ఏంటి అనేది మీకు సవివరంగా ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే కింద డిస్ప్లే అవుతున్న మా నెంబర్కి కాల్ చేసి ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడండి. మీకు కావాల్సిన అంత ఇన్ఫర్మేషన్తో పాటుగా మీకు ఉన్న డౌట్స్ అన్నిటినీ క్లారిఫై చేయడం జరుగుతుంది, కావాల్సిన గైడెన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. వీటితో పాటుగా ఇందాక మనం ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం, అందులో లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి. సో మనకి ఈ ప్రపంచంలో కనుక చూసుకుంటే అఫీషియల్లీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ అనేది చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. సో ఈ అఫీషియల్లీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో మనం ఎంబీబీఎస్ చేయాలి అనుకుంటే కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది పెరిగిపోతుంది. సో ఎప్పుడైతే కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరిగిపోతుందో ఆ కంట్రీస్ కాకుండా వేరే కంట్రీస్లో మనం చదవాలి అనే ఆప్షన్ చూస్ చేసుకుంటాం. సో ఆ కంట్రీస్లో వేరే లాంగ్వేజ్ అనేది వాళ్ళ వాడుకలో ఉంటుంది కాబట్టి ఆ లాంగ్వేజ్ని మనం మాట్లాడటం వరకు నేర్చుకుంటే సరిపోతుందా, లేకపోతే చదవటం రాయటం వరకు కూడా నేర్చుకోవాలా, దీనికి మనం వెళ్తున్న కంట్రీని బట్టి ఆధారపడి ఉంటుంది. కారణం ఏంటంటే కొన్ని కంట్రీస్లో వాళ్ళు పెట్టే ఎగ్జామినేషన్స్ కావచ్చు, లోకల్ లైసెన్సింగ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇంగ్లీష్ మీడియంలో జరుగుతాయి. అండ్ టీచింగ్ మెథడాలజీలో కూడా ఇంగ్లీష్ని వాడటం జరుగుతుంటుంది. సో ఎప్పుడైతే వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటూ లోకల్ లాంగ్వేజ్ ఎగ్జామ్ అనేది నీడ్ లేకుండా ఉంటుందో, మనం ఆ కంట్రీలో చదువుకున్నన్ని రోజులు మన కన్వీనియంట్ కోసంగా మాట్లాడటం వరకు నేర్చుకుంటే సరిపోతుంది. కానీ కొన్ని కంట్రీస్కి వచ్చేసరికి ఆ కంట్రీ లైసెన్సింగ్ ఎగ్జామ్స్ అనేది లోకల్ లాంగ్వేజ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే లోకల్ లాంగ్వేజ్లో లైసెన్సింగ్ ఎగ్జామ్ జరుగుతుందో మనకి ఆ కంట్రీ లాంగ్వేజ్ అనేది మాట్లాడటం వరకు వస్తే సరిపోదు, దాంతోపాటుగా ఆ లాంగ్వేజ్ మీద పట్టు సాధించాలి. అంటే చదవటం రాయటం కూడా నేర్చుకోవటం జరుగుతుంది. ఎప్పుడైతే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారో
ఇటు మెడికల్ ఎడ్యుకేషన్ అనేది డైల్యూట్ అయిపోతుంది. పిల్లలు ఏంటంటే ఆ లాంగ్వేజ్ ఎగ్జామ్ క్లియర్ చేయాలి అనే ఒక టెన్షన్, ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియాలో లైసెన్సింగ్ ఎగ్జామ్ రాయాలి అనే టెన్షన్ తోటి వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ అనేది ఎక్కువ అయిపోతాయి. సో అడ్మిషన్ తీసుకోవటానికి ముందే మనం ఏ కంట్రీకి వెళ్తున్నామో ఆ కంట్రీలో ఉన్న లైసెన్సింగ్ పాలసీస్ ఏంటి, మనకి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే అక్కడ కాలేజీలో ఇంగ్లీష్ మీడియంలో నేర్పిస్తారా లేకపోతే లోకల్ లాంగ్వేజ్లో చదువుకోవాలా, ఇవన్నీ క్లియర్ ఇన్ఫర్మేషన్ లేకుండా అడ్మిషన్ తీసుకోవద్దు అనేది మా సూచన. సో మీరు కన్సిడర్ చేసే కంట్రీస్ ఏంటి, ఆ కంట్రీస్లో మోడ్ ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుంది, లైసెన్సింగ్ పాలసీస్ ఏంటి అనే దాని గురించి కూడా మీకు అవగాహన కల్పించడం జరుగుతుంది. మమ్మల్ని సంప్రదించవచ్చు. నౌ కమింగ్ టు ఏ కంట్రీని చూస్ చేసుకోవాలి అండ్ ఎలాంటి కాలేజ్ని చూస్ చేసుకోవాలి. సో చాలామందికి ఇందాక చెప్పిన ఎక్స్ప్లెనేషన్లో ఒక అవగాహన అనేది వచ్చి ఉంటుంది. బట్ స్టిల్ దీని కంటిన్యూయేషన్లో మనం చూస్ చేసుకునే కంట్రీ ఫస్ట్గా ఎన్ఎంసి రూల్స్ని సాటిస్ఫై చేసే విధంగా ఉండాలి. ఎందుకనంటే రేపు ఫ్యూచర్లో పిల్లలు ఆ సర్టిఫికేట్ని తీసుకొని ఇండియాకు వచ్చినప్పుడు ఎన్ఎంసి యాక్సెప్ట్ చేసేటట్టుగా ఉండాలి. ఇది మెయిన్ పాయింట్ మనం కంట్రీని ఐడెంటిఫై చేసుకోవడానికి. అండ్ రెండోది సేఫ్టీ కన్సర్న్స్, మూడోది ఆ కంట్రీలో ఫ్రెండ్లీ నేచర్, నాలుగోది మనకి అక్కడికి ట్రావెల్ టైం, ట్రావెల్ కన్వీనియన్స్ అంటే మనకి ఫ్లెక్సిబిలిటీ ఫ్లైట్స్ కానివ్వచ్చు, తక్కువ డ్యూరేషన్ ఉన్న ట్రావెల్ కావచ్చు, ఇవన్నిటిని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. వీటితో పాటుగా ఎలాంటి కాలేజ్ని చూస్ చేసుకోవాలి. కాలేజ్ దగ్గరకు వచ్చేసరికి చాలామంది చేసే మేజర్ మిస్టేక్ అంటే ఒక తప్పు ఏం చేస్తారంటే మాకు తెలిసిన వాళ్ళు చదువుతున్నారనో లేకపోతే పలానా వాళ్ళు చెప్పారనో ఇంకొకళ్ళు చెప్పారనో వెళ్ళిపోతారు. కానీ వెళ్ళటానికి ముందు వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ కంట్రీలో ఉన్న పాలసీస్ ఏంటి, ఎన్ఎంసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఇప్పుడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఆ కంట్రీలో ఉన్న పాలసీస్ ఏంటి, ఇది మ్యాచ్ చేసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. వీటితో పాటుగా మీ బడ్జెట్, ఆ కంట్రీలో ఉన్న కాస్టింగ్, వీటిని మనం కంపేర్ చేసుకోవాలి. వీటిని కంపేర్ చేసుకున్న తర్వాత కాలేజ్ని ఐడెంటిఫై చేసుకునేటప్పుడు కాలేజీకి గ్లోబల్ రికగ్నిషన్ ఉన్న సర్టిఫికేట్ ఇస్తారా లేకపోతే ఓన్లీ లోకల్ రికగ్నిషన్ ఉండే సర్టిఫికేట్ వస్తుందా. అందరూ ఏమనుకుంటారంటే WDOMSలో ECFMG ఉంటే చాలు US రికగ్నిషన్ వచ్చేస్తుంది, యుఎస్లో వ్యాలిడిటీ ఉంటుంది అనుకుంటారు. బట్ ప్రతి కంట్రీకి వాళ్ళకంటూ మెడికల్ బోర్డ్స్ ఉంటాయి, మెడికల్ బాడీస్ ఉంటాయి, వాటికి సెట్ ఆఫ్ రూల్స్ అనేది సపరేట్ ఉంటాయి. సో ఏ కంట్రీకి ఉన్న సెట్ ఆఫ్ రూల్స్ ప్రకారం వాళ్ళు ఏ కంట్రీ సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేయాలి, ఏ కంట్రీ సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేయకూడదు అనేది వాళ్ళ రూల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మనం చదువుతున్న కాలేజీకి ఉన్న క్రెడిబిలిటీని బట్టి ఎన్ని ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఉంది అండ్ ఆ కాలేజీలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ట్రైనింగ్ మెథడాలజీ కావచ్చు, స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, వీటిని బేస్ చేసుకొని ఆ కాలేజీ సర్టిఫికేట్ అండ్ ఆ కాలేజీకి ఉన్న రికగ్నిషన్స్, గుర్తింపులు కావచ్చు, వీటన్నిటినీ బేస్ చేసుకొని ఆ కాలేజీ సర్టిఫికేట్ గ్లోబల్ వ్యాలిడిటీ ఉంటుందా లేకపోతే కొన్ని కంట్రీస్లో మాత్రమే వ్యాలిడ్ అవుతుందా లేకపోతే ఓన్లీ ఆ కంట్రీలో మాత్రమే వ్యాలిడ్ అవుతుందా అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో వీటన్నిటి మీద పూర్తిగా అవగాహన చేసుకొని మనం కంపేర్ చేసుకొని క్లియర్ కట్ ఆథెంటిక్ డాక్యుమెంట్స్ అంటే ప్రాపర్ ఆథరైజ్డ్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ నుంచి వాటిని వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే మనం అబ్రాడ్లో అడ్మిషన్ తీసుకుంటే మీకున్న అపోహలకి, భయాలకి సంబంధించిన ఏ పాయింట్ కూడా అక్కడ వర్తించదు. సో హ్యాపీగా పిల్లలు తక్కువ కాస్ట్లో గ్లోబల్ వ్యాలిడిటీ ఉండే సర్టిఫికేట్ తోటి ఎన్ఎంసి అబ్జెక్షన్ లేని ఎన్ఎంసి రూల్స్ ప్రకారం ఉన్న కాలేజ్ నుంచి సర్టిఫికేట్ తీసుకోవటం రావటం జరిగితే మీకు పిల్లలకి ఎటువంటి ఫ్యూచర్లో ఇబ్బందులు జరగకుండా ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ దాకా చేరాలి అనుకుంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్.